మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. గీ ముచ్చట చెప్పాలంటే జర్రంత ఇబ్బందికరంగా ఉంది, కానీ పేపర్లు వచ్చిన ముచ్చట అబద్ధం అయితే చెప్పను. నేనే ప్రయత్నం చేయదు. రోజు రోజుకు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఆడోళ్ళకైనా మగవాళ్ళకైనా ఏమనుకోకూరు, కానీ ఉత్సపడుతుందిలా. భర్తను చంపిందంట ఉంచుకున్నోడు సహాయంతో. భర్తను చంపి ఏం చేసింది? తెల్లవారులు పోర్ను వీడియోలు చూసిందంట. పోర్ను వీడియోలు అంటే ఎరికేనా మీకు? అంటే జర చదువుకున్న వాళ్ళకి ఎరికే, పొరగాళ్ళకి ఎరికే, కానీ జర నా వార్తలు జర చదువురాని వాళ్ళు చూస్తారు కదా, ఇంకో గాలకు జర అర్థం కాదు. పోర్ను వీడియోలు అంటే సెక్స్ వీడియోలు అని PORN అని కొడితే చాలు, ఇక దిగుతుంది సరుకు. నా సామిరంగా మామూలుగా దిగదు. మొత్తం ఇంగ్లీష్ కావాలనా, హిందీ కావాలనా, తమిళం కావాలనా, కన్నడం కావాలనా, ఆఫ్రికనా, ఆస్ట్రేలియన్ ఏది కావాలంటే అది వస్తుంది పోర్ను వీడియోలు అంటే. ఇంకొక ఆ వీడియోలు తీసుకుంటా తెల్లని దాకా ఎంజాయ్ చేసిరంట. ఉంచుకున్నామే ఈ చచ్చిపోయిన ఆయన భార్య ఉంచుకున్నాడు కలిసి పీనిగాని పక్కకు పెట్టుకొని తెల్లవారులు పోర్ను వీడియోలు చూసిరంట. గిసవంటి మనుషులని ఇలాంటి మనుషులు అంటారా? సారీ, మనుషులు అన్నందుకు తప్పైంది. గాడిదలు కూడా సిగ్గుపడుతుండొచ్చు. మొగని శవం పక్కకు పెట్టుకొని ఉంచుకున్నంతో ఎంజాయ్ చేసుకుంటా పోర్ను వీడియోలు చూసుకుంటా ఉన్నదంటే ఏమనాలో చెప్పురి. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే ఏపీ దగ్గర గుంటూరు దగ్గర దుగ్గిరాల అనే ఊరు. ఆ ఊరిలో మొగని పేరు వచ్చేసి శివరాజు, భార్య పేరు వచ్చేసి లక్ష్మి, ఉంచుకున్న పేరు వచ్చేసి గోపి అంట. సత్తనపల్లి దగ్గర ఈ గోపి అంట. ఈ గోపి ఏం పని చేస్తాడంటే సినిమా టాకీసులలో టికెట్లు అమ్ముతాడంట. ఈ గోపి అంటే ఆయన సినిమా టాకీసుల దగ్గర విజయవాడలో ఏదో సినిమా టాకీస్ ఉంటుందంట. సినిమా టాకీసులో టికెట్లు అమ్మే కాడ పరిచయం అయ్యాడట. మరి ఈ లక్ష్మీ భర్త ఏం చేస్తాడు? ఈ మొగడు అంటే ఉల్లిగడ్డల వ్యాపారం చేస్తారంట. ఉల్లిగడ్డల బేరం చేస్తే ఉల్లిగడ్డలు అంటే ఈమెకంట చిన్నగా తగిందంట, నాజుకు అయిందంట ఈమెకు. నా మొగడు ఉల్లిగడ్డల బేరం చేస్తాడని పాడైపోను ఉల్లిగడ్డల బేరం చేస్తారు ఎవడన్నా. నేనేమో ఉంచుకున్నాడే ఆయమన్నోడే సినిమా టాకీసులలో టికెట్లు ఇస్తాడే, రోజుకో సినిమానే పాడైపోను. ఆడేమో జర సోకు ఉంటే మొగడేమో ఉల్లిగడ్డ బేరం చేస్తుంటే ఈమెకంట జర తలకాయ గుచ్చేసినట్టు పని అయిందంట. అని ఏం చేసిందట, మొగడిని హైదరాబాద్ పంపించిందట. హైదరాబాద్ ఏదైనా వ్యాపారం చేసుకో, కానీ నువ్వు ఇక్కడ సైడ్ ఉండి ఉల్లిగడ్డ వ్యాపారం చేస్తే నా సిగ్గిపోతుందని మొగడిని హైదరాబాద్ పంపించిందట. ఈమెకు ఇద్దరు కొడుకులు ఈమెకు 2012లో 13లో పెళ్లి అయిందట. చక్కదనాలు ఇద్దరు కొడుకులు. అయితే ఇక హైదరాబాద్కి మొగడు బేరం చేసుకుంటానికి పోయిండు. మళ్ళీ తిరిగి వచ్చిండట. తిరిగి వస్తారకల్లనే ఇక అప్పటికే సినిమా టాకీస్తో మరిగింది. మరిగి ఏమంటారు దొంగతనం పలాంతనం అనేది దాగదు కదా, చిన్న మొగని చెవులో పడ్డదంట. మొగని చెవులో పడంగానే ఏం సంగతే మరి నువ్వంట ఈ మధ్యలో సినిమా టాకీస్తోనికి మరిగినవంట, మరి నిజమా అబద్ధమని మొగడు అడిగిందట. నేను నిప్పాసుని దాన్ని నా మీద నువ్వు తప్పు ముచ్చట్లు పెడతావు, నువ్వు పెట్టకూడదు, మనిషి బాగా గాడిది బాగా అడిగిందట. లేదు నాకు తెలిసింది నిజమెంత అబద్ధమెంత అని ఇక రోజు 2 రోజుల కోనాడు పంచాయతీ అవుతుందట. ఇక గట్టిగా తెలిసేసరికలే అవును ఏం చేసుకోపానా కాడికి వచ్చిందట ముచ్చట. ఇక ఎంత మొగోడైనా కానీ ఊకుంటాడా? చిన్నపాటి పంచాయతీ పెట్టుకుంటూ కొడితే దెబ్బ కొడితే కొట్టిండో ఏమో మనకు తెలియదు, కానీ పంచాయతీ అయిందని పేపర్లో వచ్చింది. పంచాయతీ అయిందని అనుకుందాం. పంచాయతీ కాగానే చిన్నగా ఉంచుకుని చెప్పిందట, గోపి నువ్వు చిన్న గోడ మీద దింకిరా ఇంట్లోకు. నా మొగడు బిర్యానీ అంటే బల తింటాడు, బిర్యానీ అంటే చాలా ఇష్టం నా మొగనికి. బిర్యానీ ప్యాకెట్ తెప్పిస్తానికి బిర్యానీ ప్యాకెట్ తెప్పించి బిర్యానీ ప్యాకెట్లో ఏదో నిజం వేసి చంపుదామని చెప్పిందట. ఏమి విషయం వేస్తావు మరి? గడ్డి మందు పోస్తావా, లేకపోతే ఎండో సల్పడా, మోనోక్రోటో పాస్తా ఏం వేస్తావా? అంటే గంత పెద్ద ఏడగొనుకొద్దు పాడైపోను, నిద్రమాత్రలు తీసుకురా. నువ్వైతే నిద్రమాత్రలు తీసుకొస్తే అంటే అలా దంచిపోదామని 20 నిద్రమాత్రలు తీసుకొని మంచిగా పొడి లెక్క దంచి ఆ బిర్యానీ ప్యాకెట్లో కలిపిందట. బిర్యానీ ప్యాకెట్లో కలిపి ఆ గరం ఉంటుంది. ఆ బిర్యానీ పాడైపోను. ఆ బిర్యానీ అంటే ఆయనకు ఆశలు వేస్తుందంట. ఆ బిర్యానీ మంచిగా కుమ్మిసి పెట్టిండు. ఈ శివరాజు అంటాడు బాగా బిగ్గర తిన్నాడు బిర్యానీ. బిగ్గర తిన్నాక పిలవ నిద్ర వస్తుంది, పాడైపోను, కళ్ళు మైకం వస్తుంది, బిర్యానీ కమ్మగుంది పంతానే పనుకున్నట. నిద్రలో జారుకోగానే చిన్నగా అర్ధరాత్రి పూట లేచిందంట. పిలిచిందంట మొగడిని. శివరాజు అన్నదంట. శివరాజు దగ్గర పడ్డాడు. ఆయన లేచకాలం లేదు, పైనడు పండుకుంటూ అనుకోని ఎమ్మడే ఇంట్లోకి వచ్చాక గోపిని చిన్నగా పక్క రూమ్లో ఉంటే ఆయన పిలిచిందట. వారు పొరగాలు నిద్రపోయినట్టు చిన్నగా గోపిని పిలిచిందట. అరే నాయన పైనడు మరి ఏం చేద్దామంటే ఇంకేం చేస్తే వాల్సమే ఇక్కడ అనుకొని ఈ శివరాజు అంటోని మీద సాతిలో కూర్చున్నట. సాతిలో బిగ్గర కూర్చొని ఆ మెత్త పట్టుకొని మొత్తం ముక్కు మీద పెట్టి 7 కాడికి సచ్చిన దాకా 7 కాడికి ఏమంటారు ఊపిరి మొత్తం పోయిన దాకా మెత్తతోటి ముఖం మొత్తం మూసేసినాడు. ముక్కు మూతి అని మూసేసిండట. కాళ్ళు అది పట్టుకుని ముఖం వీడు పట్టుకుని మొత్తానికి ఈ శివరాజుని చంపేసిరు. ఈ గోపి ఈ లక్ష్మి ఇద్దరు పుత్రులు కలిసి చంపేసిరు. తర్వాత చూసిరంట ముక్క జీవే చూస్తారుగా జీవి విడిచిపోయింది, అమ్మయ్య జీవి పోయింది అనుకొని
ఇక అప్పటికే జీవి పోయింది కానీ చెవులకెళ్ళి రక్తం వెళ్ళిందట. అంటే మరి పాపం వాడు ఎంత తలడిలీడో పాడై చెవులకెళ్ళి రక్తం వెళ్ళిందంటే మామూలు తలడిల్తాడా తలడిల్లి తను సాధించిండు. తను సాధించగానే మరి భర్త చచ్చిపోయాడు కదా, ఏం చేద్దాం, ఇంకేం పనింది, పిల్లలు ఆ రూమ్లో వండుకుంటూ మొగడు ఇక్కడ పక్క పని చచ్చిండు. ఇక మరి చూస్తామేందుకు ఫోన్ ఆన్ చేయాలన్నట. ఫోన్ ఆన్ చేయాలంటే నెట్ పుల్లు ఉందంట. నెట్ పుల్లు ఉండగానే చిన్నగా అందులో కొట్టినట PORN పోర్న్ వీడియోస్ అని కొట్టినట. పోర్న్ వీడియోస్ రాగానే తెల్లందాకా నా స్వామి రంగ పసుల కంటే ఇక చెప్తే సిగ్గిపోద్ది కానీ ఇక వాళ్ళు విచక్షణ రహితంగా వాళ్ళకి నచ్చిన రకంగా పోర్న్ వీడియోలు చూసిరట. చూసి ఏం ఎంజాయ్ చేసిరో ఎటు చేసి పాడారో ఇంకా అయిపోయింది. 4 చల్లబడరండి ఇద్దరు పోతల. 4 చల్లబడి చిన్నగా లేచి వామ్మో నా మొగడు చచ్చే వాయ్యో నా మొగడు చచ్చా అనుకొని బడవ కథలు పడుకుంటా చుట్టుపక్కల వాళ్ళందరూ పిలిచిందట లక్ష్మమ్మ. ఈ లక్ష్మమ్మ పిలిచి ఏమైందమ్మా ఏమైంది అప్పటికి గోపి గోడ బీకలు దిగి పత్తలే కూడా వీకిడు. గోపోగానే ఏమైందమ్మా లొల్లి పెడుతున్నాం అంటే వామ్మో నా మొగడు పిలుస్తుంటే లేస్తలేడు, ఎప్పుడైనా రోజు 4 గంటలకి లేచేది పాడయ్యాలి లేస్తలేడు, ఏమైందో చూదురా అని చూస్తారు కల్లా అయ్యో పానం జీవి లేనట్టుందమ్మా అంటే అయ్యో గుండెపోటు వచ్చినట్టుంది నాయన గుండెపోటు చచ్చిపోయింది అనుకొని కథం గుండెపోటు వచ్చిందని చెప్పింది. ఈ మధ్యలో బాగా అలవాటు అయింది గుండెపోటు అనగానే అయినోని కానోని మొత్తం గుండెపోటు అయినోని కానోని ఏమన్నా గుండెపోటు కథం గుండెపోటు వచ్చిందని చెప్పగానే పొద్దుగల వేసరికి 4 నుంచి మొదలుకుంటే 5-5:30 దాకా అక్కడ ఇక్కడ లేసరికల్లా అందరు ఇల్సందగా ఆగిలి తీసి చింతగా ఏమంటారు ఆగిలి బీకిలు ఉకిరట. ఈ ఆగిలి బీకిలు ఉకి సామి చల్లుకొని వచ్చేసరికల్లా చుట్టాలు పక్కాలంతా పిలిచిరట. దెబ్బ సాగు చేయాలి లేకపోతే పీనుగా ఖరాబ్ అవుతుంది అని చెప్పిరట. పీనుగా సాగు చేద్దామని చిన్న పాడబీడ కట్టిరట. పాడబీడ కట్టంగానే చిన్నగా ఇక ఏడుస్తానికి వస్తారు ఆలోచనలో. అయితే ఈ శివరాజు అంటే ఆయనకు దోస్తు అంట జర దగ్గర దోస్తున్నట్టుంది. జర మొగం పెట్టి ఏడుచుకుంటా పాపం ఎంత పని ఆయరా శివ అనుకుంటా మొగం పెట్టి ఏడుస్తుంటంట. ఎందుకో డౌట్ వచ్చి చెవులకాయ చూసిండట. చెవులకాయ చూస్తారా కానీ చెవులకి రక్తం వెళ్తుందట. అరే గుండెపేట వచ్చినోడు చెవులకి రక్తం పెట్టి వెళ్తుంది అనుకొని చిన్నగా ఈ ముచ్చట ఈ చచ్చిపోయిన ఆయన తల్లికి చెప్పినట. చచ్చిపోయిన ఆయన శివరాజు అంటే ఆయన తల్లికి చెప్పగానే అమ్మ మనోని చెవులకి రక్తం వెళ్తుంది గమనించిన మీరంటే ఓ బిడ్డ గమనించలే బిడ్డ మొత్తం బట్ట గట్టిదా పాడైంది ఇక చచ్చిపోయింది అనుకున్న బిడ్డ అనగానే బట్టుల వేగి చూస్తారా కదా మొత్తం ఈ తువాల మొత్తం 7 కాడికి రక్తం అయిందట. ఏమంటే పోలీసు వాళ్ళకి చెప్పిరట. సార్ అర్జెంటుగా ఏడున్నా కానీ దుగ్గిరాలకు రావాలా సార్ మీరు, ఒక బాడీ మాకు డౌట్ వస్తుంది చచ్చిపోయారని చెప్తుంది పిల్లని చెప్తుంది కానీ మాకైతే డౌట్ వస్తుంది జర ఒకసారి సూదిరారు సార్ అనగానే పోలీసు వాళ్ళు దండం అంటే రానే వచ్చిరట. పోలీసు వాళ్ళు దండం అంటే రానే వచ్చి చూస్తారా కల్లా పోలీసు వాళ్ళు మామూలు వాళ్ళకు ఉత్త పుణ్యానికి ఉద్యోగాలు ఎందుకు వస్తాయి, వాళ్ళు మంచి తెలికాలు చిన్న చూసిరంట మొత్తం ముక్కంతా కమిలింది గొంతంతా కమిలింది. ఇదేదో చూస్తే ఇది గొండెపోటు లేక కొడతలేదు అనుకొని చిన్నగా పోస్ట్ మార్టం కాడికి కొనబోయారట. పోస్ట్ మార్టం కాడికి కొనబోతున్నాం కానీ ఏమైనా లాగు దడుస్తూనే ఉందట ఇటుకెళ్ళి ఓ కొడుక ఏదో అయితట్టే ఉంది అనగానే తీరా అసలు ముచ్చట తెలిసిందట. ఇక లచ్చవమ్మని పిలిచినట్టు లచ్చవమ్మ జర్రామ్మ నీతో చాలా పని పడ్డది అని అడిగిరట. ఏంది సార్ నన్ను పిలుస్తారు నా మొగడు తెచ్చిన బాధ నేను ఇంటే అని అంటే నీ మొగడు తెచ్చిన బాధ నీకు బలం ఉంది కానీ ఎట్టడి చంపినావు ఏం చేసినావు చెప్పు నువ్వు అన్నారట. అనగా లేదు సార్ గుండెపోటు వచ్చింది ఈ నాటకాలు చేస్తే వాడిని చూడు మరి రూన్ గారు ఎట్టుందో చూడని చెప్పినట. ఆయిల్ పూస్తున్నాయంటే మరి దీని సంగతి ఏందో అనగానే ఓ సారు నేను పాడైపోను సినిమా టాకీస్లో పోనికి మరిగినా ఇక ఆనికి నాకు రంగుతనం జరుగుతుంటే మధ్యలో అడ్డు వస్తున్నాను నా మొగని నేనే చంపినా. ఎట్లా చంపినావు బిర్యానీ అంటే బలిష్టం నా మొగనికి బిర్యానీలో పాడైపోయిన 20 నిద్రగోళ్ళు మత్తుగోళ్ళు అన్ని దంచి పౌడర్ కలిపి అలా కలిపిన బిగ్గర తిని నిద్రమత్తలో పోగానే ఇక నా ఉంచుకున్నాడు మీద కూర్చుండు నేనేమో కాలు పట్టుకుని ఆడేమో ముక్కు మూసిండు మొత్తానికి చచ్చిపోయినాక ఏం చేసినావు తెలందాకా పోర్ను వీడియోలు చూసిన సార్ అని చెప్పిందట. పొరక చేయవలసి ఉంటే నాసుడు పోలీసు ఉంటే కానీ పోర్ను వీడియోలు చూసిన తెలందాకా అని చెప్తే సిగ్గి శరం లజ్జ ఉన్న అదే నీకు లచ్చవమ్మ. మొగడు చచ్చిపోయి పక్కల శవం ఆడబెట్టుకొని పోర్ని వీడియోలు చూసుకుంటా ఉంచుకున్నతో ఎంజాయ్ చేస్తున్నావంటే నీ అసొంటి ఆడిదనాలనా నేను గాడిదనాలనా ఏమనాలో చెప్పురు ప్రజలారిగా. గిసవంటి ఆడలు తలగబడ్డరు. నీకు ఒకవేళ ఆయన మీద మైకం ఉంటే ఆయన మీద ప్రేమ ఉంటే ఈ ఇద్దరు పిల్లల్ని మొగలు ఇచ్చిపోయి పత్తలే కూడా పోతామే ఇంకో కాయ పోయి పెళ్లి చేసుకొని బతామే లేకపోతే ఉంచుకొని బతామే ఇంకేమైనా వ్యాపారం చేసుకొని బతామే. ఉల్లిగడ్డలు అమ్ముకుంటున్నా నారాజు అనిపించి పక్క రాష్ట్రం పంపిస్తేవి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి తెలంగాణ పక్క రాష్ట్రం అన్నట్టు కాదు ఇక్కడ పంపించి అనుమానం వచ్చి నీ కాడికి వస్తే గట్టరు కాదురా నాయన గిట్టని ఏదో సరిచెప్పి నచ్చ చెప్పి అనంతలు ఆయన పంపించాక సంపి శవాన్ని పక్కపోయి పెట్టుకొని ఉంచుకున్నంతో రాసలీలలు ఆడినవంటే నిన్ను ఏ చెప్పుతోడు కొట్టాలి లక్ష్మి చెప్పిగా. ప్రజలారా గిసవంటి ఆడలు తలగబడ్డరు అంటే మొగల దాంట్లో కూడా ఏం తక్కువ ఏం లేదు వాళ్ళు కూడా తీసుమార్కాలను చాలా మంది ఉంటారు కానీ అవరా గోపే మరి ఐడియా నువ్వు ఇచ్చిన వాళ్ళు లచ్చవమ్మ ఇచ్చిందా మొత్తానికి అయితే ఆయన చంపితే శివులకి రక్తం వెళ్ళి దోస్తుగాడు కనిపెట్టి కొనబోయి మిమ్మల్ని లోపల వేసిరి. మరి రేపన్నాడు ఏమెక్కడ జైలుకి పోయి రైట్ ఏం చెప్తారా మరి మీరు ఇద్దరు కలిసి ఇసవంటి బడవది దుడకది ఇటు అనొచ్చా ప్రజలారా మనం ఇసవంటి దుడక బడవ గిట్ల పోర్ను వీడియోలు చూసుకుంటా మొగరి శవాన్ని పక్కపొండి పెట్టుకొని తెల్లారిన దాకా 4 దాకా ఎంజాయ్ చేసి చల్లబడ్డాక గుండెపోటు వచ్చింది నా మొగరికి అది కథల పడుతుందంటే
అమ్మ నీ కడుపు చల్లగా ఉండి కాలేజీలు పడిపోయినాయి కానీ తల్లి నీ అసలు ఆలోచన ఏ ఆడి మనిషి కూడా రావద్దు ఓ ప్రజలారా మమ్మ కానీ